శత్రు దేశాల నుంచి ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ రక్షణ రంగ సామర్థ్యాన్ని పెంచుకునే పనిలో పడింది. అణుత్రయం దిశగా కీలక అడుగులు వేసింది. పాక్, చైనా వంటి ప్రత్యర్థి దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా సముద్ర గర్భం నుంచి అణుదాడులు చేయగల K4 క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. గత కొన్నేళ్లుగా పాక్ నౌకాదళాన్ని శక్తివంతం చేస్తున్న చైనా తన సైనిక ఉనికిని కూడా పెంచుకుంటున్న సమయంలో భారత రక్షణ రంగం మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ను డ్రాగన్ కంట్రీ, చైనా పావుగా మార్చడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా చాలా కాలంగా పలు రక్షణ ఒప్పందాలతో పాక్ను బలపరుస్తూ వస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన పెంటగాన్ రిపోర్ట్ ప్రకారం చైనా, పాకిస్తాన్ మధ్య 2015లో సుమారు $5 బిలియన్ విలువైన కీలక ఒప్పందం కుదరగా, దీని ప్రకారం పాకిస్తాన్కు చైనా 8 అధునాతన హ్యాంగర్ క్లాస్ సబ్మెరైన్లు అందించనుంది. ఈ డీల్లో 4 ఈ నెలాఖరు నాటికి పాక్ నావికాదళంలో ఉంటాయి. ఈ జలాంతర్గాములు ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్స్తో రూపొందుతుండగా, వీటిలో టార్పెడోలు, యాంటీషిప్, ల్యాండ్ అటాక్ క్రూయిజ్ క్షిపణులు, బాబర్ 3 వంటివి అమర్చబడి ఉంటాయి. మొత్తంగా ఈ డీల్ పాకిస్తాన్ అండర్ వాటర్ వార్ఫేర్ సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది. దీనికి ప్రతిగా పాక్ గ్వాదర్ సమీపంలోని నావికాదళ కేంద్రాన్ని విస్తరించడానికి చైనాకు అనుమతి ఇచ్చిందని నివేదిక పేర్కొంది. అంటే చైనా పాకిస్తాన్కు అధునాతన ఆయుధాలను సమకూర్చడంతో పాటు తన ప్రాంతీయ నావికాదళాన్ని కూడా క్రమంగా విస్తరిస్తోంది. ఈ పరిణామాలన్నింటినీ భారత్ నిశితంగా గమనిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే నావికాశక్తిని మెరుగుపరుచుకుంటోంది. ఇందులో భాగంగా తన అణుశక్తిని చాటుతూ INS అరిహంత్ జలాంతర్గామి నుంచి K4 బాలిస్టిక్ క్షిపణి విజయవంతంగా పరీక్షించింది. దీని ద్వారా ప్రత్యర్థి దేశాలకు భారత్ వార్నింగ్ ఇచ్చిందని చెప్పాలి. అలాగే ఆసియా దేశాల్లో చైనాకు పోటీగా భారత్ నిలిచింది. ఇప్పటి వరకు సబ్మెరైన్ల నుంచి మిజైల్తో అటాక్ చేయగల సామర్థ్యం చైనాకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు K4 బాలిస్టిక్ క్షిపణి వరుస ప్రయోగాల తర్వాత సబ్మెరైన్ నుంచి అణుదాడి చేయగల సామర్థ్యం ఉన్న రెండో దేశంగా భారత్ నిలిచింది. అంటే భారత్ ఇప్పుడు భూమి, ఆకాశం, సముద్రం నుంచి కూడా అణ్వస్త్రాలను ప్రయోగించగల సామర్థ్యం సాధించింది అని అర్థం. కాగా ఈ నెల 22న బంగాళాఖాతంలో విశాఖ తీరానికి సమీపంలో K4 మిజైల్ను ఇండియన్ ఆర్మీ టెస్ట్ చేసింది. K4 అంటే కలాం 4 అని అర్థం. భారత్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో కీలక పాత్ర పోషించిన APJ అబ్దుల్ కలాంకు నివాళిగా ఈ పేరు పెట్టారు. పూర్తి అణుసామర్థ్యం కలిగిన ఇంటర్మీడియట్ రేంజ్ సబ్మెరైన్ లాంచ్ బాలిస్టిక్ క్షిపణిగా దీన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రూపొందించింది. ఈ మిజైల్ 3500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలు ఛేదించగలదు. అంటే ఒకవేళ దీన్ని అరేబియా సముద్రం నుంచి ప్రయోగిస్తే పాక్లోని ఏ లక్ష్యాన్నైనా ఛేదించగలదు. 17 టన్నుల బరువు, 10 మీటర్ల పొడవు, 4.3 మీటర్ల వెడల్పు ఉన్న ఈ మిజైల్ 2500 కిలోల వరకు న్యూక్లియర్ వార్ హెడ్ను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంటుంది. బ్రహ్మోస్, క్యాలిబర్ తర్వాత K4 భారత జలాంతర్గాముల నుంచి ప్రయోగించగల 3వ క్షిపణి వ్యవస్థ. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సముద్ర జలాల్లో భారత నౌకాదళం అణ్వాయుధ దాడి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. K4 మిజైల్ భారత అణ్వాయుధ త్రయంలో రహస్యమైంది. సుదీర్ఘకాలం పాటు సముద్రపు అడుగున నిశ్శబ్దంగా ఉండే అరిహంత్ శ్రేణి జలాంతర్గాములు ఈ క్షిపణులు ప్రయోగించగలవు. ఇవి స్వదేశీ పరిజ్ఞానంతో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు. ఇకపోతే ఈ K4 మిజైల్ టెస్టును ఈ నెల ఫస్ట్ వీక్లోనే నిర్వహించాల్సి ఉంది. కానీ ఆ టైంలో చైనాకు చెందిన ఓషన్ మినరల్ రీసెర్చ్ నౌక హిందూ మహాసముద్ర జలాల్లో సంచరిస్తుండడంతో మన నేవీ అలర్ట్ అయింది. ఈ ప్రయోగానికి సంబంధించిన కీలక సమాచారాన్ని డ్రాగన్ కంట్రీ పసిగట్టకుండా ఉండాలని కొన్ని రోజుల పాటు మన భద్రతా దళాలు వాయిదా వేశాయి. బంగాళాఖాతం సమీపం నుంచి చైనా నౌక వెళ్లిన తర్వాత K4 గర్జించింది. మొత్తంగా భారత్ తన అణుసామర్థ్యాన్ని క్రమంగా పెంచుకుంటూ పోతోంది. K4 మిజైల్ సక్సెస్ అవ్వగా అరిహంత్ క్లాస్ సబ్మెరైన్లలో 3వదైన INS అరిథమన్ వచ్చే ఏడాది ప్రారంభంలో నౌకాదళంలో చేరుతుంది. అంతేకాదు రాబోయే రోజుల్లో సుమారు 5000 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ కలిగిన K5 క్షిపణులు మోసుకెళ్లే విధంగా 10,000 టన్నుల భారీ అణు జలాంతర్గాములను తయారు చేసేందుకు భారత్ ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే ప్రస్తుతం అరేబియా సముద్రంలో పాకిస్తాన్కు, చైనాతో పాటు టర్కీ కూడా అత్యాధునిక జలాంతర్గాములు, క్షిపణులు అందిస్తున్నాయి. అటు హిందూ మహాసముద్రంలో చైనా తన నావికాశక్తి సహాయంతో ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సముద్ర గర్భం నుంచి సైతం అణుదాడులు చేయగల సామర్థ్యాన్ని సాధించింది భారత్. ఇక ఈ ప్రయోగంతో ఇండో పెసిఫిక్ ప్రాంతంలో శత్రు దేశాలకు తన సామర్థ్యాన్ని మరోసారి చాటి చెప్పిందనే చెప్పాలి. మరి భారత్ చేసిన ఈ ప్రయోగం ఎలాంటిది? ఇది మనకు ఎలాంటి భద్రతనిస్తుంది? శత్రువుల గుండెల్లో ఎలాంటి దడను పుట్టిస్తుంది అనేది మీరు చక్కగా కామెంట్ చేయండి. ఈ వీడియోని మన మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.